ఇదక్కయ్యా జరిగిన విషయం. ఆ పాత కథలన్నీ మర్చిపోయి నాతో ఉండదు. చూడు, అదృష్టము లేదు, దురదృష్టము లేదు, అవన్నీ పిచ్చి నమ్మకాలు. అవి లేవంటే నేను ఒప్పుకోను. మన ప్రయత్నం కన్నా ఫలితం తక్కువ అయితే దురదృష్టం, ఎక్కువ అయితే అదృష్టం. అంతే. నిజం. మన హీరో రసశ్రీ గారు మందులో ఉన్నను మంచి మాట సెలవిచ్చినారు. ఈమెను ఇతరుకు తీసుకుని రావాలని నా నెత్తియును నోరును కొట్టుకుని మొత్తుకుంటుంది. విన్నవారెవరు? నా మరణ విన్నవారెవరు? ఏమిటండి ఆ మాట? ఈ అమ్మాయి మన దగ్గరికి వచ్చినప్పటి నుంచి మనకేం నష్టం వచ్చింది? ఇంకా ఏం నష్టం రావాలి తల్లి? ఆ మహాతల్లి అడుగు పెట్టిన తర్వాత ఒక్క నాటకమును ఆడలేదు, ఒక్క కాంట్రాక్టీను రాలేదు. చాలదా? చాలండి. ఏమండి, మొన్న ఒంగోలు నుంచి ఎవరో కాంట్రాక్ట్ వచ్చారుగా? వచ్చినాడు, అడిగినాడు, కానీ ఏమి ప్రయోజనము? రాబోవు నెలకట. అదియును మనం ఇంకనూ ప్రాక్టీస్ చేస్తున్న సభతున కయ్యమనటి గంగా గౌరీ సంవాదమే కావలయునట. అది ఈమె అదృష్టం వల్లే వచ్చిందని ఎందుకు అనుకోకూడదు? ఎలాగో మనకు గంగ వేషానికి ఆర్టిస్ట్ కావాలి, ఆ వేషం ఏమే వేస్తుంది. అవునవును, చాలా బాగుంటుంది. వద్దండి, నా బ్రతికే నాటకం అయిపోయింది. నన్ను వెళ్ళనివ్వండి. ఎక్కడికైనా వెళ్తావమ్మా? నా బంగారు బాబుని వెతకటానికి. పిచ్చి పిల్ల, వయసులో ఉన్నదాన్ని ఒంటరిగా వెళ్ళి ఎక్కడని వెతుకుతావు? నా మాట విని నాటకంలో వేషం ఊరూరా తిరుగుతుంటాం కనుక ఎక్కడైనా నీ ప్రియుడు కనిపించవచ్చు. ఈ అభాగ్యురానికి అంత అదృష్టం అక్క. భారతి, బాధపడతాను, నేనున్నాను. మనోరమ్మ, ఏం బాబు? నన్ను ఇక్కడి నుంచి పంపించేసే. నువ్వు చాలా మంచిదాను కదా బాబు. మనం ఆ విషయాలు మాట్లాడకూడదు. రింగ చాలా చెడ్డవాడు. అయితే నాకే ఇత్తిను నావద్దు. పోనీ ఇత్తిను. నాకు అసలే వద్దు. మరేం కావాలి? నా భారత్ కావాలి. ఏ, నా పేరు బాగలేదా? బాగుంది. నేను అందంగా ఉన్నానా? ఓ, చాలా బాగున్నావు. నీకు నచ్చానా? ఓ, నువ్వంటే నాకెంతో ఇష్టం. అయితే నీతోనే ఉంటాను. ఆడుతూ పాడుతూ ఇద్దరం హాయిగా ఇక్కడే ఉందాం. ఏ, ఇక్కడే ఉంటే నా భారతం కలుసుకునేది ఎట్లా? భారతి 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 మంచిదాన్ని కాబట్టి ఇంతవరకు ఊరుకున్నాను. నీకోసం సర్వస్వం త్యాగం చేస్తున్న ఒక ఆడదాని ముందు మరొక ఆడదాని పేరెత్తితే ఎంత కోపం వస్తుందో తెలుసా? పిచ్చి పిచ్చి వేషాలు మాని భారతిని మర్చిపో. బంగారు బాబు, ఈ పాలు తీసుకో. నాకొద్దు. ఏ, నా మీద కోపమా? నాకెవరి మీద కోపం లేదు, అందరికి నా మీద కోపం. అందుకే నన్ను అందరూ మోసం చేస్తున్నారు. బాబు, ఎంత అమాయక హృదయం నీది. నిన్నెవరూ బాధించకుండా నే చూస్తాను. ఈ పాలు తాగు. వద్దు. నువ్వు పస్తు పడుకుంటే నేను చూడలేను బాబు. అయితే నన్ను ఇక్కడి నుంచి పంపించేసే. నీ బాధ చూస్తుంటే నిన్ను తప్పించాలా ఉంది, కానీ నువ్వు నాకు దూరం అయిపోతావేమోనని నా భయం. నిన్ను విడిచినే ఉండలేను బాబు. విడిచిపెట్టి ఉండడం ఎందుకు? నాతో వచ్చే. నిజంగానా? మీ అమ్మ నాన్న ఒప్పుకుంటారా? ఒప్పిస్తాను. నువ్వు లేకుండా ఇంట్లోనే ఉండనని చెప్పేస్తాను. ఎన్నాళ్లకు విన్నా ఇంత మంచి మాట. బాబు, నీకోసం ఏ త్యాగమైనా చేస్తాను. ఎలాగైనా నిన్ను తప్పిస్తాను. ఇదిగో ఈ బిళ్ళ తీసుకో. చెకింగ్ వాళ్ళకి చూపించు. నిన్నెవరు సందేహించరు. నువ్వు వెళ్ళి రైల్వే స్టేషన్ దగ్గర ఒక మూలగా కూర్చో, నేను వచ్చి కలుసుకుంటాను. ఇద్దరం కలిసి హైదరాబాద్ జనతాలో వెళ్దాం. జాగ్రత్తగా వెళ్ళు. ఏమాత్రం అనుమానం కలిగినా ఇంతగానో చిక్కులో పడతాం. అటుగా వెళ్ళు. ఇప్పుడే ఆ గదిలోకి వెళ్ళింది నువ్వు ఒక్కడవే. ఇతని కోటు గడ్డంటోకి నెలపోయాయి. మొత్తం వాడు బయటకు వెళ్తుంటే ఎలా వదిలిపెట్టారు? తోకం చూపిస్తే వదిలిపెట్టామని మీరే చెప్పారు. ఇంకా తోకం చూసి పెట్టాడు, వదిలిపెట్టాం. నీకిచ్చిన టోకెన్ ఇంకొకటి దగ్గరికి ఎలా వెళ్ళింది? తెలియదండి. ఎవరు? నేను మిల్లు మేనేజర్ అండి. రావుడు వాడు ఎక్కడ పెట్టుకున్నాడు?
ఈ దిన చాలా మంచి దిన. ఆండవాండ్లు మగవాండ్లు అందరికీ దండాలు చేసుకుంటాను. మన ప్రొడ్యూసరే పంకనామాల గోవింద స్వామి గారే చిలకలూరిపేటల మంచం మిఠాయి వ్యాపారం చేసి గంప గంపలుగా డబ్బంతా సంపాదించి ఉంటారు. ఆ డబ్బంతా తోడుకుని వచ్చి మన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వేస్తారే చాలా గొప్ప విషయ సంతోషం. వారే ప్రారంభం చెయ్యపోయే భలే ప్రొడక్షన్స్ వారి అదుగో పులి ఇటుగో తోక చిత్రానికి నన్ను డైరెక్టర్ వాడిగా తోలుకుని వచ్చి ఉంటారని సంతోషం. మన ప్రొడ్యూసర్ వాడి ఫిలిం తప్పాలే నిండా దూరం పరిగెత్తవాలని ఆ ఏడుకొండల వాడిని ఆ దేవుడు వాడిని నేను అడుక్కుంటానే. అడుగు బంగారు ఎవరా నువ్వు? ఒరే వీడే రేసు గుర్రం మాత్రం రన్నింగ్ లో వస్తాడే, సాంబార్లో మునుకుతాడే. ఒరే ప్రొడక్షన్ మేనేజర్ ఏమిటి ఇదంతా? ఏమిటా ఏడుపు? ముందు వాడు ఎక్కడ ఉన్నాడో వెతుకు. సార్ మా కుర్రాడు ఒకడు పారిపోయి వచ్చాడు. ఇక్కడున్నాడా అండి? నీవాడా వాడు? నోటికాడన్నా నేలపాలు చేశాడు. కుర్రాడంట కుర్రాడు. ఇంకా సిగ్గు లేక వచ్చి అడుగుతున్నారు. ఉండవలకే నువ్వు ఈ దినం బకెటగా సాంబారు తాకుతామని సంతోషం చేస్తానే అంతా నాశనం చేసి ఉడుస్తావే. 70 ఇస్తాను చూడు. బల్లి చచ్చిపడింది పల్లె, అది నేను చూసుకుంటానే. నువ్వు ఇక్కడ నిలుచుగా వీడిని చూసుకా. కానీ ఈవేళ వేసిన ఎంతో మంచిది. సమయానికి దేవుళ్ళలాగా వచ్చి మా అందరి ప్రాణాలు కాపాడాం. దేవుడు వాడి ఏమియా సినిమాల కంటి హీరో మాదిరి వచ్చి మనల్ని రక్షించి ఉంటాడే. మళ్ళీ వాడి తింటాక నల్లి తావు తెచ్చి ఉంటామే. ర్యాంపర్లు వేసిన పంకారు పాపు వీడేదా? వీడిని పట్టుకుంటాక 25,000 దుడ్డు వస్తున్నా. అవునండి, ఇతను ఎక్కడుంటే అక్కడే అదృష్టం. అందుకని మనందరం బ్రతికాం. ఇతను మన పిక్చర్ లో హీరోగా వేసుకుంటే ఇక మనం పట్టిందల్లా బంగారమే. ఎక్సలెంట్. ఇయో పంకారు పాపు, నువ్వు దా మా పిక్చర్ హీరో. హీరో హీరో పట్టయ్యా. అయితే వాడు లేచి లేవు సోఫాతో వచ్చేస్తాను.